చందమామ రామాయణం 52వ భాగం. ఉత్తరకాండ ప్రారంభం. శ్రీరాముడు రాక్షస సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకనాడాయన ఇంటికి 4 దిక్కుల నుంచి అనేకమంది మునులు, అగస్త్యుడు మొదలైనవారు వచ్చి ద్వారపాలకుడి ద్వారా తాము రాముడి దర్శనానికి వచ్చినట్లు కబురు చేశారు. వెంటనే రాముడు వారిని లోపలికి రప్పించి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఉచితాసనాలపైన ఆసీనులను చేసి కుశల ప్రశ్నలు వేశాడు. మునులు రాముణ్ణి మళ్లీ రాజుగా చూడగలిగినందుకు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. రాముడు రావణుణ్ణి చంపటం ఒక లెక్కలోది కాదని, రాముడి చేతిలో చచ్చిన రాక్షస వీరులందరూ గొప్పవాళ్లే అయినప్పటికీ ఇంద్రజిత్తు వంటి అజేయుణ్ణి లక్ష్మణుడి చేత చంపించడం ఆశ్చర్యకరమైన విషయమని వారన్నారు. వారి మాటలు విని రాముడికి చాలా ఆశ్చర్యం కలిగింది. రావణ, కుంభకర్ణ, మహోదర, ప్రహస్త, దేవాంతక, నరాంతకుల వంటి రాక్షస వీరుల కన్నా ఇంద్రజిత్తు పరాక్రమవంతుడని విని అతను ఇంద్రజిత్తు ప్రభావ పరాక్రమాలను గురించి వినగోరాడు. అప్పుడు అగస్త్యుడు రాముడితో రావణ వంశం గురించి ఈ విధంగా చెప్పనారంభించాడు. కృతయుగంలో బ్రహ్మమానసపుత్రుడు, రెండో బ్రహ్మ అనదగినవాడు అయిన పులస్త్యుడు ఒకప్పుడు తపస్సు చేసుకుందామని మేరు పర్వత ప్రాంతంలో ఉన్న తృణబిందుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేటప్పుడు దేవ, నాగ, రాజర్షి కన్యలు రోజూ వచ్చి ఆటలాడి గోల చేస్తూ ఆయన తపస్సుకు విఘ్నం కలిగించేవారు. పులస్త్యుడు తన ఎదుటికి వచ్చిన స్త్రీ గర్భవతి అవుతుందని శాపం పెట్టాడు. ఈ శాపం విని కన్యలంతా భయపడి ఆ ఆశ్రమానికి వెళ్లటం మానుకున్నారు. ఈ సంగతి తృణబిందుడి కుమార్తె ఎరగదు. ఆమె మామూలుగా పులస్త్యుడి ఆశ్రమానికి వచ్చి తన స్నేహితురాళ్ల కోసం వెతకసాగింది. ఒక్కరు కూడా ఆమెకు కనిపించలేదు. ఆమె తిన్నగా పులస్త్యుడు వేదాధ్యయనం చేస్తున్న చోటికి వెళ్ళింది. ఆయన దర్శనం కలగగానే ఆమెలో గర్భచిహ్నాలు కలిగాయి. శరీరమంతా పాలిపోయింది. ఆమె తనలో కలిగిన మార్పు చూసుకుని ఆశ్చర్యపోతూ తన తండ్రి ఆశ్రమానికి తిరిగి వెళ్లి, నాన్నా, నా ఒళ్లంతా ఎలా మారిందో చూడు. నా స్నేహితురాళ్ల కోసం పులస్త్యాశ్రమానికి వెళ్లేసరికి ఇలా జరిగింది. కారణం తెలియదు. నాకేమో భయంగా ఉంది అన్నది. తృణబిందుడు పులస్త్యుడి శాప ఫలితంగా తన కుమార్తె గర్భవతి అయిందని గ్రహించి ఆమెను తీసుకుని పులస్త్యుడి వద్దకు వెళ్లి, మహానుభావా, ఇది నా కూతురు, గుణవంతురాలు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దీనిని భార్యగా స్వీకరించి దీని ద్వారా సేవలు పొందండి అన్నాడు. పులస్త్యుడు సరేనన్నాడు. తన భార్య గుణాలు, నడవడి పులస్త్యుడికి సంతోషం కలిగించాయి. ఆయన ఆమెతో, నీవు చాలా యోగ్యురాలవు. నీ గర్భాన నా అంతటి కొడుకు కలుగుతాడు. నేను చేసే వేద పఠనం వింటుండగా గర్భవతినయావు గనుక నీ కొడుకు విశ్రవసుడు అనే పేరు తెచ్చుకుంటాడు. నా కొడుకు గనుక పౌలస్త్యుడని అందరిచేత చెప్పబడతాడు అన్నాడు. అలాగే కొంతకాలానికి ఆమె గర్భాన విశ్రవసుడు పుట్టి సత్య, శీల, శౌచ, శాంతాలకు ప్రసిద్ధి పొందాడు. అతని గురించి గొప్పగా విని భరద్వాజ మహాముని తన కూతురైన దేవవర్ణిని తీసుకువచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసుడు ఆమెతో గృహస్థాశ్రమం గడుపుతూ ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు పుట్టగానే బ్రహ్మ స్వయంగా వచ్చి ఆ కుర్రవాడు ధనాధిపతి అవుతాడని చెప్పి అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టి వెళ్లిపోయాడు. వైశ్రవణుడికి చిన్నతనం నుంచి తపస్సే అతి ముఖ్యమనిపించింది. అతను మహారణ్యానికి వెళ్లి జలభక్షణ, వాయుభక్షణ, నిరాహార దీక్ష అవలంబించి 3000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇంద్రాది దేవతలతో సహా ప్రత్యక్షమై, నాయనా, నీ తపస్సుకు సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. తాత, నాకు లోకపాలకత్వము, ధనాధిపత్యము కావాలి అన్నాడు వైశ్రవణుడు. నేను కూడా మరొక లోకపాలకుణ్ణి సృష్టించే ఆలోచనలోనే ఉన్నాను. ఇంద్ర, యమ, వరుణులతో పాటు నీవు కూడా 4వ లోకపాలకుడిగా ఉండి నిధుల అధిపతివికా. ఇదిగో సూర్యప్రకాశంతో వెలిగే పుష్పకమనే విమానం. దీన్ని ఎక్కి తిరుగుతూ దేవతలతో సమానుడవై ఉండు అని చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడు. ఇలా బ్రహ్మ వల్ల కోరిన వరాలు పొంది వైశ్రవణుడు తన తండ్రి ఆశ్రమానికి వచ్చి, నాన్నా, బ్రహ్మ నాకు వరాలైతే ఇచ్చాడు కాని నేను నివాసం కల్పించుకోవడానికి చోటు చూపలేదు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా నేను ఉండదగిన చోటుంటే చూడు అన్నాడు. కొడుకు చెప్పిన మాట విని విశ్రవసుడు చాలా సంతోషించి, నాయనా, దక్షిణ సముద్ర తీరాన త్రికూట పర్వత శిఖరాన విశ్వకర్మ దేవేంద్రుడి అమరావతిని పోలిన నగరాన్ని, లంక అనే దాన్ని నిర్మించాడు. చాలా అందమైన పట్టణం. అది సువర్ణ ప్రాకారాలు, వైడూర్య తోరణాలతో కూడుకున్నది. అది మొదట రాక్షసుల కోసమే నిర్మించబడింది. కాని విష్ణుమూర్తికి భయపడి రాక్షసుల పట్టణాన్ని విడిచి పాతాళానికి వెళ్లిపోయారు. ఇప్పుడు అది శూన్యంగా ఉన్నది. దానికి రాజు లేడు. అక్కడ నీ నివాసం ఏర్పాటు చేసుకున్నామంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. వైశ్రవణుడు తండ్రి సలహా ప్రకారం అనేక వేల మంది నైరుతులతో సహా లంకా నగరానికి వెళ్లి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని సుఖంగా రాజ్యం ఏలుతూ పుష్పక విమానంలో అప్పుడప్పుడు వచ్చి తన తల్లిదండ్రులను చూసిపోతుండేవాడు. అదంతా విని రాముడు ఆశ్చర్యంతో అగస్త్యుడి కేసి చూసి, మహాత్మా,
రాక్షసులు పులస్త్య వంశంలోనే పుట్టారని విన్నాను. కాని అంతకుముందు కూడా రాక్షసులు ఉండినట్లు మీరు చెబుతున్నారు. ఈ రాక్షసులకు మూలపురుషుడెవరు? అన్నాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పాడు. కమలంలో పుట్టిన బ్రహ్మ నీటిని సృష్టించి దాన్ని కాపాడటానికి కొందరు ప్రాణులను సృష్టించారు. ఆ ప్రాణులు ఆకలి దప్పులతోనూ భయంతోనూ అలమటిచుతూ మేమేం చెయ్యాలి అని బ్రహ్మనడిగారు. బ్రహ్మ నవ్వుల కన్నట్టుగా ఈ జలాన్ని కాపాడటానికి ప్రయత్నించండి అన్నాడు. కొందరు ప్రాణులు రక్షిస్తాం అన్నారు. మరికొందరు జక్షిస్తామన్నారు. జక్షించడమంటే భక్షించటం. రక్షిస్తామన్న ప్రాణులు రాక్షసులయ్యారు. జక్షిస్తామన్నవారు యక్షులయ్యారు. రాక్షసులలో హేతి, ప్రహేతి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ప్రహేతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. హేతి మాత్రం పెళ్లి చేసుకోగోరి భార్య కోసం వెతుకుతూ చివరకు యముడి చెల్లెలు భయ అనే భయంకరమైన దాన్ని పెళ్లాడాడు. వారికి విద్యుత్కేసుడనే కొడుకు సూర్య సమకాంతి గలవాడు పుట్టి పెరగసాగాడు. వాడికి యవ్వనం రాగానే వాడి తండ్రి అయిన హేతి ఒక భార్యను నిశ్చయించాడు. ఆ పిల్ల సంధ్య అనేదాని కూతురు. దాని పేరు సాలకటంకట. సాలకటంకట విద్యుత్కేసుణ్ణి పెళ్లాడి భర్తతో సుఖంగా విహారాలు చేస్తూ గర్భవతి అయి మందర పర్వత ప్రాంతంలో ఒక కొడుకును కన్నది. అయితే ఆమెకు ఆ కొడుకు పైన కన్నా భర్తతో విహరించటం మీదనే ఆసక్తి ఎక్కువైన కారణం చేత కొడుకును కన్నచోటనే పారేసి భర్తతో విహరించబోయింది. ఆ బిడ్డ నోట్లో చెయ్యి దూర్చుకుని సన్నగా ఏడవసాగాడు. ఆ సమయంలో వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన పోతూ ఆ పసిగుడ్డు ఏడుపు విన్నారు. ఆ దంపతులు ఆ శిశువును చూసి జాలిపడి దగ్గరకు వచ్చి చూశారు. పార్వతి సంతృప్తి కోసం పరమేశ్వరుడా బిడ్డకు తల్లితో సమానమైన వయసు, చిరంజీవిత్వము, ఆకాశంలో ఎగరగల ఒక పట్టణము ఇచ్చాడు. పార్వతీదేవి రాక్షసులకు సద్యోగర్భము, పుట్టగానే తల్లి వయసు ఉండేలాగు వరమిచ్చింది. పార్వతీ పరమేశ్వరుల వల్ల వరాలు పొందిన సుకేశుడనే ఆ రాక్షసుడు ఐశ్వర్యవంతుడై ఆకాశగమనం గల పట్టణంలో విహరిస్తూ ఇంద్రుడికి సమానుడయ్యాడు. సుకేశుడు వరాలను పొందటమే గాక ధర్మాత్ముడని కూడా విని గ్రామణి అనే గంధర్వుడు త్రిలోక సుందరి అయిన తన కుమార్తెను దేవవతి అనే దాన్ని తెచ్చి సుకేశుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తనకంతటి భర్త దొరికినందుకు దేవవతి ఎంతో సంతోషించింది. ఆ దంపతులకు మాల్యవంతుడు, సుమాలి, మాలి అని 3 కొడుకులు, 3 అగ్నుల లాంటివారు కలిగారు. వారు మహాబలవంతులు, నిర్భయులు, భయంకరులు. తమ తండ్రి శివుడి వల్ల వరాలు పొందినట్లు తెలిసి వారు మేరు పర్వతానికి వెళ్లి కఠోరమైన నియమాలతో తపస్సు సాగించారు. ఆ తపస్సుకు ముల్లోకాలు అట్టుడికిపోయాయి. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకుని విమానం మీద వచ్చి మీ తపస్సుకు మెచ్చాను. ఏం వరాలు కావాలో కోరుకోండి అన్నాడు. దేవా, నీకు మాపైన అనుగ్రహం కలిగిన పక్షంలో మాకు ఎవరిచేత ఓటమి కలగకుండా మా చేతిలో శత్రువులంతా చచ్చేటట్టు మేము దీర్ఘాయుష్మంతులమై వర్ధిల్లేటట్టు వరమివ్వు అన్నారు వాళ్ళు. బ్రహ్మ వారికలాగే వరమిచ్చాడు. అటువంటి వరం పొంది ఆ 3 రాక్షసులు 3 లోకాలను పీడించసాగారు. దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు మొదలైన వారికి జీవితం నరకం అయిపోయింది. వారిని కాపాడే నాథుడు లేడు. ఆ రాక్షసులు విశ్వకర్మను పిలిపించి దేవతలందరికీ నీవే ఇల్లు కట్టావని విన్నాం. హిమాలయం మీద గాని, మేరు పర్వతం మీద గాని, మందరగిరి మీద గాని కైలాసానికి సరివచ్చేటటువంటి అందమైన పట్టణం మాకు నిర్మించి ఇవ్వు అని అడిగారు. దక్షిణ సముద్ర తీరాన త్రికూటమని, సువేలమని 2 పర్వతాలున్నాయి. త్రికూట పర్వతం యొక్క నడిమి శిఖరం మీద ఇంద్రుడి కోరిక పైన లంకా పట్టణం కట్టి ఉంచాను. అది స్వర్గంతో సమానమైనది. బంగారు ప్రాకారాలు, బంగారు తోరణాలు కలది. మీరు మీ రాక్షసులతో సహా వెళ్లి అక్కడ ఉన్నట్టయితే మిమ్మల్ని ఎవరూ తేరి చూడలేరు అని విశ్వకర్మ వారితో అన్నాడు. విశ్వకర్మ చెప్పిన ఈ మాటలు విని ఆ రాక్షసులు చాలా సంతోషంతో అనేక వేల మంది పరివారంతో సహా లంకకు చేరి ఆ నగరాన్ని చూసి పరమానంద భరితులయ్యారు. అదే సమయంలో నర్మద అనే గంధర్వ స్త్రీ చక్కని చుక్కలాంటి తన కూతుళ్లను 3 తెచ్చి ఆ 3 నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేసింది. పెద్దవాడైన మాల్యవంతుడి భార్య సుందరి. సుందరి గర్భాన వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అనే 7 కొడుకులు, అనల అనే ఒక కూతురు కలిగారు. సుమాలి భార్య కేతుమతి. సుమాలికి ఆ భార్య అంటే ప్రాణం కన్నా ఎక్కువ. కేతుమతికి ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకార్ముకుడు, దండుడు, సుపార్శ్వుడు, సంహరాది, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే కొడుకులు. పుష్పోత్కట, కైకసి, శుచిస్మిత, కుంభీనసి అనే కుమార్తెలు కలిగారు. మాలి భార్య వసుధ అసాధారణ సుందరి. ఆమెకు అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి అనే 4 కొడుకులు మాత్రమే కలిగారు. వీరు 4 విభీషణుడికి మంత్రులయ్యారు. ఈ విధంగా ఆ 3 రాక్షసులు తమ పిల్లలతోనూ పరివారంతోనూ లంకలో నివసిస్తూ ఇంద్రాది దేవతలను, ఋషులను, నాగులను, దానవులను బాధిస్తూ
మూడు లోకాలలోనూ తమను నిగ్రహించేవాడు లేక వీర విహారం చేస్తూ చావు భయం కూడా లేకుండా యజ్ఞాలను ధ్వంసం చేస్తూ వరం పొందిన గర్వంతో తిరగసాగారు. చందమామ రామాయణం 52వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.